రే బాబా టైం అవుతుంది రా ఈ బస్ వెళ్ళిపోదాం రా త్వరగా పదండి రే రా త్వరగా రా విద్య బుక్ పెట్టుకో హాయ్ ఓకే బాయ్ వైశాలి ఒక్క నిమిషం 2 రోజులుగా చూస్తున్నాను ఒక హాయ్ కూడా చెప్పడం లేదు చూసిన ఒక నవ్వు కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకని నేనెందుకు హాయ్ చెప్పాలి నేనెందుకు నవ్వాలి ఆ రోజు గుళ్ళో మీరు అలా చెప్పడం కరెక్టా నేనేం చెప్పాను మీకేమీ తెలియదు మిగతా వాళ్ళకి తప్పనిపించింది మీకు మాత్రం తప్పనిపిస్తుంది అదా నాకు తప్పనిపించింది చెప్పాను తప్పనిపిస్తే ఏమైనా చెప్పేస్తారా ఎక్కడ చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదా అదే దివ్య ముందు అవును ఏ మీరు రోడ్లు నడిచేటప్పుడు మాత్రం 4 అబ్బాయిలు ఎదురొస్తే మీరు ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకోరా ఇది కూడా అలాంటిదే వైశాలి ఒక ఫ్రెండ్ గా నేను చెప్పకూడదా ఫ్రెండ్ అయితే ఏమైనా చెప్పేస్తారా ఒక ఫ్రెండ్ గా చెప్పడం తప్పే కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇష్టపడే అమ్మాయికి చెప్పాను అది మీకు తప్పుగా అనిపిస్తే ఐమ్ సారీ ఫుట్బోర్డ్ మీద నిల్చున్న వాళ్ళు అంతా టికెట్ తీసుకోండి టికెట్ ఇప్పుడే కదా ఎక్కావు అప్పుడే టికెట్ తీసుకోమంటే వచ్చే స్టాపింగ్ లో చెకింగ్ వాళ్ళు ఉంటారు టికెట్ చూపించకపోతే ఫైన్ కట్టమంటారు పర్లేదా టికెట్ ఎక్కడికమ్మా కావేరి ఒకటి విఆర్ కాలేజ్ ఇదిగో జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను తప్పించుకోవట్లేదు అంతకు మించి ఓ అఫెక్షన్ మీరంటే ఇష్టం కానీ చెప్పు మీకు నేను నాకు మీరని మాట్లాడుకోవడంలో అర్థం లేదు మనిద్దరం కలుస్తామో లేదా అన్నది మన చేతిలో లేదు నన్ను అలా పెంచారు ఇంట్లో వాళ్ళ గురించిగా అంత పాజిటివ్ గా ఆలోచించు అది కాదు వాసు ఇప్పుడు సరే అని చెప్పి తర్వాత జరగకపోతే తట్టుకోవడం నా వల్ల కాదు మరి దీన్నేమంటావు ఫ్రెండ్షిప్ లవ్ అన్నిటినీ మించి ఒక గుడ్ రిలేషన్షిప్ అది పెళ్లి దాకా వస్తే నేను చాలా సంతోషపడతాను ఏవైనా తప్పుగా మాట్లాడానా ఇప్పుడే నాకు బాగా నచ్చావు ఇది మళ్ళీ చెప్పండి నా వైఫ్ వైశాల్ని నేనే చంపాను తన చావుకి నేనే కారణం సార్ పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు సార్ తనకి ఇష్టమైనవన్నీ తను అడగకుండానే నేను చేసేవాడిని ఏం చేసిన ప్రయోజనం ఏముంది సార్ తన భర్త రోజుకి 10 నిమిషాలైనా తనతో నవ్వుతూ మాట్లాడాలని ప్రతి భార్య కోరుకుంటుంది ఎప్పుడైతే కొత్త కంపెనీ మొదలెట్టి బిజినెస్ అంటూ తిరిగానో అప్పుడే అంతా అయిపోయింది సో మీరందరూ చెప్పేది నమ్ముతున్నారు నమ్మటం కాదు సార్ అందరూ వైశ్య గురించి తప్పుగా చెప్పినప్పుడు మిగతా వాళ్ళలాగా అనుమానించకుండా మనసులో పెట్టుకుని బాధపడకుండా అబద్ధమే కదా అని అడిగాను అప్పుడు తనేం మాట్లాడలేదు తను తప్పు చేసిందో లేదో నాకు తెలీదు కానీ ఒక రకంగా నేను కారణమయ్యాను మంచి కోడలు దొరికిందని చాలా సంతోషించాం
కానీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా చెడుగా మాట్లాడుతుంటే నమ్మకుండా ఎలా ఉండమంటారు? ఈ ఫ్లాట్స్ లో ఉండేవాళ్ళు మీ బంధువులు, వీళ్ళు కాకుండా ఐ మీన్ మీ ఆఫీస్ లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంటికి వస్తారా? ఫ్రెండ్స్ అని చెప్పాలంటే విక్కీ, ఐ మీన్ విఘ్నేష్, మై వన్ అండ్ ఓన్లీ పార్ట్నర్. ఇప్పుడు ఆఫీస్ కింద మీరు వెళ్ళేది? హాయ్, ఐ విక్కీ, విఘ్నేష్. ఐమ్ వాసుదేవ్, అసిస్టెంట్ కమిషనర్, రైట్? యా. ఓకే. బాలా నా గురించి చాలా చెప్పుంటాడే, అవన్నీ నమ్మకండి. నా గురించి చెప్పే కంటే బాలా గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎనీవే, నైస్ మీటింగ్. బిజినెస్ లోనే కాదు, పర్సనల్ గా కూడా మేము చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. అలాగే ఒకరోజు సడన్ గా వచ్చాడు. వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ వైశాలి గురించి తప్పుగా మాట్లాడుతున్నారని చాలా ఫీల్ అయి చెప్పాడు. నేను నమ్మలేదు. బట్ నేనే 2-3 సార్లు బయట వాళ్ళతో వైశాలి చూసినప్పుడు నమ్మక తప్పలేదు. అప్పుడే నాకు అంతా అర్థమైంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు సార్. అవును సార్, వాళ్ళ పెళ్ళైన కొత్తలో వైశాలే వాడి లైఫ్ లో కరెక్ట్ చాయిస్ అని అనుకున్నాను. కానీ పోను అర్థమైంది. షీఈ్ నాట్ సో. వైశాలిని బయట చూసాను చెప్పారే, ఎక్కడ చూసారో చెప్తారా? జగదాంబ థియేటర్, ఐస్ క్రీమ్ పార్లర్, కాఫీ క్లబ్, ఇలా 2-3 చోట్ల చూసాను. వైశాలి, ఇది నా కాలేజ్ స్పెషల్ అండ్ మై ఫేవరెట్ వెనిలా. వైశాలి. లేదు, లక్ష్మి ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి కూడా ఈ కాలేజ్ లోనే చదువుతుందట. తను నాకు బాగా తెలుసు. తనలా అనిపిస్తేను. చూడు వైశు, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కలుస్తాం అంతే. ఎప్పుడో ఇలా బయటకు వచ్చినట్టు కూడా పక్కింటి ఆంటీ చూస్తారు, ఎదురింటి అంకుల్ చూస్తారని చెప్పి వెళ్ళిపోతావు. ఎప్పుడో ఇంట్లో తెలిసేది ఇప్పుడే తెలియని. నువ్వు అనుకుంటున్నట్టు కాదు వాసు. నాన్నతో నేను చెప్పడానికి మిగతా వాళ్ళు చెప్పడానికి తేడా ఉందిగా. నాకు నీలో బాగా నచ్చిన విషయం ఇదే, అందుకని మరీ ఇలా. ఇప్పుడేంటి, నీతో పాటు సినిమాకి రావాలి అంతేగా? తెలుసు, అన్ని పెళ్లి తర్వాతే అంటావు. పెళ్లికి ముందే. మా నాన్న ఓకే చెప్పిన తర్వాత. అనవసరంగా ఫీల్ అయిపోయా. అవును, ఈ ఐస్ క్రీమ్ లో గుడ్డు కలుపుతారా? నేను ఒక చెప్పనా, కనీసం మన పెళ్లి ఒక హాఫ్ పల్ కూడా వేసి పెట్టావు. దానికి కూడా మీ నాన్న అడగాలంటావు. ఇది మళ్ళీ చెప్పు. ఒక హాఫ్ పల్ వేసి పెడతావా అని అడిగా. అక్క, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా పర్లేదు కానీ దీనిలో మాత్రం ఫెయిల్ అవ్వకు. ఊరుకోవే. మరి కానీ నువ్వు పగలు కొడతావా, నేను పగలు కొట్టేనా? నేనే పగలు కొడతాను. రేపు ఈ టైంకి ఇంట్లో ఉంటామని అడిగింది. ఉంటా అని చెప్పాను. డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తే నాకేం తెలుసురా. లంచ్ రెడీ. వెయిట్ చేయండి. అక్క మీకోసం స్పెషల్ గా ఒకటి చేసింది, మీరే చూడండి. హాఫ్ బాల్. నేను తమాషాగా అంతే. మీరు తమాషా కన్నా సరే, సీరియస్ గా అన్నా సరే, మా అక్క మాత్రం సీరియస్ గానే తీసుకుంటుంది. తను అనుకున్నది జరగాలి, లేదంటే మాట్లాడదు. నాతో గొడవ పడి ఎన్ని రోజులు మాట్లాడలేదు తెలుసా? నోరు మూసుకో, నువ్వు తిను. అవునా? ఏమైంది? పట్టుకో, చేయి కడుకో. కోపంలో ఏమైనా అన్నానంటే ఇంటి దాకా వచ్చేస్తావా? అదే బయటికి రమ్మంటే రావు. అక్క త్వరగా రా, లేట్ అవుతుంది. వచ్చేసా, ఒక్క నిమిషం. నేను దానికోసం మాత్రమే రాలేదు. మరి మా నాన్న పెళ్లిళ్ళ బ్రోకర్ ని పిలిపించి మాట్లాడారు. ఓ, అయితే ఏం చేయమంటావు? రేపు ఎవరిదైనా ఫోటో తీసుకొచ్చి నచ్చాడని అడిగితే? నచ్చాడని చెప్పు. ఇప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నావు? రేపే మీ ఇంటికి వచ్చి మీ నాన్న కలుస్తాను. చాలా. ఏది మళ్ళీ చెప్పు. మళ్ళీ నీకు నేను చెప్పడం కాదు, నువ్వు ముందు మీ నాన్నతో నేను నీకు నచ్చాను చెప్పు. చాలు, సరేనా? నైట్ నాకు నిద్ర పట్టినట్టే. రెండు రోజులుగా నిద్రపోయినట్లేవు. అపార్ట్మెంట్స్ లో ఇంతవరకు చేసిన ఎంక్వైరీలో వైశాలి గురించి అందరూ నెగిటివ్ గానే చెప్పారు. నేను అప్పుడే చెప్పానుగా, ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయడానికి మేము హ్యాండిల్ చేయడానికి ఒకటే డిఫరెన్స్. ఏంటి? మేమైతే పోయిన వారమే క్లోజ్ చేసేవాళ్ళం, నువ్వు కాబట్టి ఈ వారం క్లోజ్ చేస్తున్నావు అంతే. మరేంట్రా, వైశాలి ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళ డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. విజిటర్స్ ఇంటర్లో కూడా పేరు తప్పుగా రాశారు. ఒకవేళ తెలిసినా ఏం చేస్తావు? తప్పు చేశానని తనే ఒప్పుకుంది. ఇదేదో పెద్ద కేసు లాగా. నేను చెప్పేది అది కాదురా. మరి ఇంకేంటి, సూసైడ్ కాదు హత్య అంటావా?
దానికి 1% ఛాన్స్ ఉంది. ఎలా చెప్తున్నావు? నీకు ఉద్యోగం దొరికినట్టు. ఏరా నీకు ఇంకెవరు దొరకలేదంట్రా? సరే సరే, బిల్ కట్టు. నువ్వే కట్టు, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ముందా కేసు తొందరగా క్లోజ్ చేయి. నీళ్లు రావడం లేదా? ఎప్పుడు మోటార్ వేసి, ఎప్పుడు నీళ్లు వచ్చి, ఎప్పుడు అంట్లు తోముకొని, ఎప్పుడు వంట చేసేది? పేరుకు మాత్రమే అసోసియేషన్, ఇంకా దేనికి పనికిరాదు. కరెక్ట్ గా ప్రతి నెల మెయింటెనెన్స్ వసూలు చేయడం మాత్రం బాగా తెలుసు. కరెంటు పోయిందా? అన్నీ ఒకేసారి వస్తాయి నా ప్రాణానికి. ఈ ఫోన్ ఒకటి. హలో, అవును, కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఓ శాంత, బాగున్నావా? అవును, మీ మామగారు మంచాన పడ్డారన్నావు, ఎలా ఉన్నారేంటి? ఈయన అసోసియేషన్ మెంబర్ గా ఉండి ఏం ప్రయోజనం? సెక్రటరీ అవ్వండి అని పోరు పెడుతున్నాను, వింటేగా. ఏం చెప్పినా పట్టించుకోరు. చావు అనేది ఉందే, ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేం. నువ్వేమంటావు? తలరాత